హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కార్ వరల్డ్ క్రియేషన్స్. మార్చి 25 హోలీ పండుగ. హోలీ పండుగ అంటే హిందూ సాంప్రదాయం ప్రకారం చాలా ముఖ్యమైనది, చాలా పవిత్రంగా గాను చాలా ప్రత్యేకమైన దానిలాగాను చూస్తూ ఉంటారు కదా. సో మరి ఇంత ప్రత్యేకమైనటువంటి ఈ హోలీ పండుగ రోజు మనకు చంద్రగ్రహణం వచ్చినందుకు ఎటువంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి, మరి గ్రహణం సమయంలో గర్భిణీలు ఎటువంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి, ఇండియాలో కనిపిస్తుందా లేదా, ఉన్నట్లయితే ఎటువంటి టైమింగ్స్లో కనిపిస్తుంది, అలాగే ఒకవేళ టైమింగ్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ఎటువంటి జాగ్రత్తలను తీసుకోవాలి, మరి ఆలయాలకు వెళ్ళొచ్చా లేకపోతే ఎటువంటి నియమాలను పాటించాలనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఉదయం మనకి ఈ చంద్రగ్రహణం అనేది మనకు ఉదయం 10:23 నుంచి మధ్యాహ్నం 3:02 వరకు ఉంటుంది. సో దగ్గర మనకి 4:36 వరకు కూడా ఈ గ్రహణ సమయం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఇది మనకు మార్నింగ్ టైమ్స్లో రావడం వల్ల మనము ఈ చంద్రగ్రహణాన్ని అసలు చూడలేము. ఇంకొకటి ఏంటంటే, ఇండియాలో ఇది అసలు కనిపించదు అన్నమాట. సో ఇండియాలో కనిపించదు కాబట్టి మనము సూతకాలం అనేది కూడా చెల్లదు. బట్ కానీ కొంతమంది ఏంటంటే, మరి సూతకాలం చెల్లదు కదా, మేము చాలా ఫ్రీగా బయట తిరుగుతాం అని అనుకుంటూ ఉంటారు. కొంతమంది ఏంటి, వద్దులే ఏమవుద్ది, ఉన్నా లేకపోయినా మనం ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. సో నా సజెషన్ ఏంటంటే, ఒకవేళ సూతకాలం ఉన్నా లేకపోయినా ఏమున్నా కానీ వీలైనంత వరకు మీరు ఇంట్లోనే ఉండడానికి ట్రై చేయండి. ఆ కిరణాలు అనేవి బాడీ మీద పడుకోకుండాను, లేకపోతే తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనకు వచ్చిన నష్టం అయితే ఏం లేదు కదా. సో వీలైనంత వరకు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిదని నా ఒపీనియన్. ప్లస్ ఇంకోటి ఏంటంటే, మరి ఇది ఎటువంటి ప్రదేశాల్లో కనిపిస్తుంది అంటే, జపాన్, రష్యా, ఇంగ్లాండ్, ఐర్లాండ్, అలాగే పోర్చుగల్, ఇటలీ, జర్మనీ, అలాగే ఫ్రాన్స్, అలాగే నెదర్లాండ్, బెల్జియం, దక్షిణ నార్వే, స్విట్జర్లాండ్, ఇటువంటివన్నీ ప్లేస్లలో కూడా మనకి ఈ గ్రహణ సమయం అనేది కనిపిస్తుంది, అలాగే గ్రహణం అనేది కనిపిస్తుంది. బట్ కానీ ఇండియాలో అయితే కనిపించదు. సో వీలైనంత వరకు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. అలాగే శీతాకాలం కూడా చెల్లదు కాబట్టి వీలైనంత వరకు ఇంట్లోనే ఉండడానికి ట్రై చేయండి. ఎటువంటి పదునైన వస్తువులు కానివ్వండి, లేకపోతే కుట్టడాలు కానివ్వండి, కట్ చేయడాలు కానివ్వండి, గ్రహణ సమయం మొదలైనప్పుడు తినడాలు కానివ్వండి, వీలైనంత వరకు చేయకపోవడం చాలా మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.